ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవాళ రావడానికి కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటి అంటే మనకి ఏవం సినిమా వికారాబాద్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఆ తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి ఆ ఒగ్గు కథని మనకి సినిమాలో కూడా ఒక భాగం చేయడం జరిగింది. మీరందరూ టీజర్ చూసినట్లయితే ఆ కథని ఒగ్గు కథ ద్వారా చెప్పడం జరుగుతోందనమాట. సో ఆ కల్చర్ని బ్లెండ్ చేసిన విధానం చాలా చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పాలి. సో మనల్ని ఏవం సినిమాలోకి తీసుకువెళ్ళిపోవడానికి ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అదే వైబ్ తీసుకురాబోతున్నారు. ఒగ్గు కథ పర్ఫార్మెన్స్తో మనం ఇవాళ ఈ ఈవెంట్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో వినీత్ గారు అండ్ టీమ్ ఒగ్గు కథని పర్ఫామ్ చేయడానికి వేదిక పైకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. మిద్దె రాములు గారు మనందరికీ ఎంతో సుపరిచితులు, ఒగ్గు కథకి వన్నె తెచ్చిన కళాకారులు. సో వారి మనవడైనటువంటి వినీత్ గారు ఈరోజు మనకి ఈ ఒగ్గు కథని ప్రజెంట్ చేయబోతున్నారు. సినిమాలో కూడా వారే ఏవం సినిమా కోసం కూడా ఒగ్గు కథని కంపోజ్ చేసి పాడడం జరిగింది. సో వినీత్ గారు ముందుగా మాకు పల్లెటూరులో ఉన్నటువంటి ఒగ్గు కథను ఇవాళ చలనచిత్ర రంగంలో చూపిస్తున్నటువంటి అందరికి కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ, మా తాతగారైన మిద్దెరాములు గారు వారి వారసత్వంగా నేను అలాగే మా కళాకారులందరం కూడా ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా వారికి ధన్యవాదాలు అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా డైరెక్టర్ సార్ చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారి టీం అందరికి కూడా, ప్రొడక్షన్ నవదీప్ సార్ గారికి, అందరికీ ఇందులో పాల్గొన్న తెర వెనక తెర ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా మా కళాకారుల పక్షాన వారికి చాలా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, హరిహరి రఘునందనా ఆగో హరిహరి బ్రహ్మాండమా అది లోక సంచారి మద్దుల మానెల్లు మానేరుగడ్డ మరువన్న తల్లి విద్య నేర్పినవాడ వీరనుమల్లు బుద్ధి చెప్పిందానా భువనాచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామో స్వామి ఆదవి దండామా భూదవి దండామా అయ్య లోకల శంకార నీకన దండామా అయ్యో అవ్వలారా అక్కలారా మా తాత మిదే రాములు దండామా అయ్యో అవ్వలారా అక్కలారా అయ్యో ఆలకించేదా తాలారా మేము చెప్పవయ్య ఖాతాలోనా ఆగో ఎన్ని తప్పులున్నా గాని అయ్యో మన్నించి బ్రోవారయ్యా మేము కాలి గజ్జ కట్టాలేము మేము కథనమందు దుంకాలేము మేము ఏమి తెలివనెట్టి వాళ్ళం మేము ఎట్టి వాళ్ళం ఉన్నాము రాజా రాఘవో అగ్గగ్గగ్గగ్గగ్గగ్గగ్గ అగజూడు అందాల రాశి అహల్యదేవిని చూడంగానే అహల్యదేవి అనగానే మా చాందిని చౌదరి గారు ఇప్పుడే వచ్చిర్రు. అందాల రాశి ఇప్పుడే వచ్చింది. అందాల రాశి అహల్యదేవిని చూడంగానే అహల్యని చూడంగానే అబ్బబ్బా ఇంత అందమైన పిల్ల నాకెందుకు దక్కపాయనా అని ఈ పిల్లను చూస్తుంటే ఆగో పొడి సేటి పొద్దోలే మెలిగేటి తీగోలే పున్నమయన్నిలా పూసిన తంగేడు 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు ఇంత అందమైన పిల్ల నాకెందుకు దక్కపాయనని ఈ పిల్లని ఎట్లనన్నా చేసి ఏదైనా చేసి నేను దక్కించుకుంటానని ఆ యొక్క ఇంద్రుడు ఆగో ఎంత ముద్దుగున్నదో ఎంత లాయిగున్నదో చల్ ఎంత ముద్దుగున్నదో ఎంత లాయిగున్నదో సుక్కల్లో చందమామరోగి ఆహల్య సుక్కల్లో చందమామరాగి ఆహల్య చల్ చూడా సక్కంగా ఉన్నదో గీ ఆహల్య ఆగని నా చూస్తే నాలేదు నా చూస్తే నాలేదు
ఆగని నాదొత్తని నా లేదు మొన్న నాదొత్తమ నా లేదు అయ్యో ఏడికెళ్ళి ఏరవచ్చనో గీ అహల్య అగో ఏడికెళ్ళి ఏరవచ్చనో గీ అహల్య ఇంత అందమైన పిల్ల నేను ఎట్టైనా దక్కించుకుంటానని ఆ యొక్క ఇంద్రుడు ఏమి వేసినా గాని ఎన్ని తప్పులు వేసినా గాని తప్పే కాదు ఒప్పే అని కలకోడు పుంజు మాయావతారం ఎత్తి కుకురుక్కు కుకురుక్కు అని కూత కూస్తున్నాడు ఆ యొక్క ఇంద్రుడు బడబడ పనులు కొరుక్కుంటా ఇంద్రుడే గడగడ గడగడ ఘాత పెట్టి ఇంద్రుడు నా మహిమతో మంత్రముతో తంత్రముతో యంత్రముతో చెట్ల క్రియముతో మారువేషాలు కట్టి ఇప్పుడే అటువంటి ఒక హాలియని ఆనందంగా నేను సంభవం చేస్తా సంబరపడతాను గడగడ ఘాత పెట్టి ఇంద్రుడు ఓం భీం రహీం రబట్టు మందులు మందులు మందులే నవతనున్న మాయల మందులు మందులే నవతనున్న మందులు మందులు మందులే నవతనున్న మాయా మందులు మందులే నవతనున్న మందులు మందులు మందులే నవతనున్న మాయా మందులు మందులే నవతనున్న తూర్పున తుంగయ్యారు ఏమి యారు ఇప్పయ్యారు ఏం చేదు బాక చేదు ఏం మాక నల్ల మాక ఏము నల్ల బంది నల్ల ఎంబూరు బమ్మెనూరు ఎంబమ్మ తోలుబమ్మ గట్టు మీద గండియారు గుట్ట మీద గుండియారు తూటియారు తుమ్మయ్యారు అత్తకేలు హావునాయి పావుకిల పంచదార ఆహారవారు నిమ్మకాయలు 33 కోడిగుడ్లు వాటి 3 రోడగట్టి మందులు మందులు మందులే వద్దనున్న మాయల మచ్చుల మందులే చల్లు మందులు మందులు మందులే వద్దనున్న మాయా మందులు మందులే వద్దనున్న కథలు కూడా పెట్టుకుంటా ఏ తండ్రిని వాడు ఇంద్రుడే గడగడ ఘాత పెట్టి ఆగమారు వేషాలు కట్టిండు రామ రామ ఆలియా గౌతమముని వేషాలు కట్టి ఆలియా బయటకొచ్చి దేవి ఆలియా రా నా చెంతకు రావమ్మ నాకు చేరు ముద్దులు ఇవ్వమ్మ క్షణము నా ముంగడ లేకపోతే చెట్టు తిరిగినట్టయితే గడియ నా ముంగడ లేకపోతే గంజి నీళ్లు ముట్ట హాలియా రా రా మరే గానాడు హాలియా దేవి చూసినవా భర్త మునురాజు అనుకోని ఆ యొక్క మరి హాలియా దేవైనా సర్వమంగళము రామ సీత రామ రామ సకల కన్నా తల్లి దైవ రామ అయ్యో రామ రామ దైవ రామ ఇంద్రుడు మఠాన మాయమయ్యి ఎప్పుడైతే గౌతమ మహాముని వేషంతో వచ్చిండో ఇంత అందమైన పిల్లల్ని నేను దక్కించుకుంటానని ఎన్ని తప్పులు చేసినా ఒప్పే అని చెప్పి అహల్యని అనుభవించిండు ఆ యొక్క ఇంద్రుడు వచ్చింది తన భర్త గౌతముడే అనుకోని మోసపోయి లొంగిపోయింది అహల్యదేవి అవ్వలారా అక్కలారా మాకు ఇందులో అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యులందరికి కూడా ఈ ఏవం సినిమా తెలుగు చలనచిత్ర రంగంలో పెద్ద హిట్ కావాలని మా అటువంటి కళాకారులకు ఎన్నో అవకాశాలు రావాలని ఇక్కడ ఉన్న విశ్వక్సేన్ అన్న చాందిని చౌదరి డైరెక్టర్ గారులకు మా విశ్వక్సేన్ అన్నను చూస్తుంటే ముద్దు ముద్దుగున్నాడమ్మా మా చాందిని చౌదరిని చూస్తుంటే నా పానం అంతా నా గుండెలకు బేళ్ళు అంటున్నాయి సినిమాలు ఎట్లా కలుతుందో సినిమాల తుపాకీ పట్టింది ఇక ఇట్లా సినిమా బయలుతున్నది ఓయవ్వలారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇందులో ఉన్నటువంటి సన్నివేశమే చెప్పమన్నారు కాబట్టి అదే ఎంచుకున్నాం అందరికి కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ మా తాత మిద్దరాములు గారికి మా ఒగ్గు కథ కళారంగానికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వినీత్ గారు బృందం మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పురాణాలే కాదు ఏ కథనైనా కూడా